ఇప్పటి వరకు 'బిగ్ బాస్' చరిత్రలో చాలానే షాకింగ్ ఎలిమినేషన్‌లు జరిగాయి కానీ, ఈ వారంలో జరగబోతున్న ఎలిమినేషన్ అయితే ఎవరు ఊహించి ఉండరు. తొలి వారంలో బేబక్‌ని ఎలిమినేట్ చేసిన 'బిగ్ బాస్' ఇప్పుడు రెండో వారంలో అంతకంటే పెద్ద షాకే ఇచ్చారు. రెండో వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్ళలో వీక్ కంటెస్టెంట్స్‌తో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంటున్న శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. ఇదే లేటెస్ట్ అప్డేట్. ఇంతకీ ఎందుకు ఎలిమినేట్ చేశారంటే పూర్తి వీడియోలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇది మామూలు షాకింగ్ కాదు. అసలు 'బిగ్ బాస్' సీజన్ 8లో ఏమవుతుందో తెలియని గందరగోళ పరిస్థితి. అసలే సీజన్ అటర్ ఫ్లాప్ వేలో వెళ్తుంటే షాకింగ్‌ల మీద షాకింగ్‌లు ఇస్తున్నారు 'బిగ్ బాస్'. ఆడియన్స్ ఓటింగ్‌ని బట్టే ఎలిమినేషన్ ఉంటుందని ప్రతిసారి నాగార్జున పెద్ద జోక్ వేస్తుంటారు. అయితే అది నిజం కాదనేది మరోసారి నిరూపితం అయిపోయింది. రెండో వారంలో శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. శేఖర్ భాష ఎలిమినేట్ ఏంట్రా బాబు మైండ్ దొబ్బిందని అనుకోవచ్చు కానీ నిజంగానే 'బిగ్ బాస్' వాళ్ళకి మైండ్ దొబ్బినట్టుగానే ఉంది ఈ తాజా నిర్ణయంతో. ఈ సీజన్‌లో కాస్తో కూస్తో హౌస్‌లో కామెడీ చేసి నవ్విస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది శేఖర్ భాషనే. కానీ అతనికంటే వీక్ కంటెస్టెంట్స్ హౌస్‌లో చాలా మందే ఉన్నప్పటికి కూడా అసలు ఎవరు ఊహించని విధంగా ఏ పోల్‌లోనూ రాని విధంగా శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. నిజానికి ప్రతి సీజన్‌లోనూ ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్‌లు 1, 2 ఉంటాయి. అయితే ఈ సీజన్‌లో స్టార్టింగ్‌లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడం పెద్ద షాకింగే. ఎందుకంటే అతనికి ఓట్లు తక్కువ వస్తాయంటే అది పచ్చి అబద్ధం. శేఖర్ భాష కంటే పృథ్వీ, ఆదిత్య ఓం, సీత వీళ్ళు వీక్ కంటెస్టెంట్స్ అనుకోవచ్చు. గత వారం సీత బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది కాబట్టి ఆమెకు పడితే ఓట్లు పడొచ్చు. కానీ మిగిలిన పృథ్వీ, ఆదిత్య ఓంల కంటే శేఖర్ భాషకి తక్కువ ఓట్లు పడ్డాయి. అందుకే ఎలిమినేట్ అవుతున్నాడంటే అది పచ్చి అబద్ధమే అవుతుంది. అతని ఎలిమినేషన్‌కి ఓటింగ్ తక్కువ రావడం అయితే కారణం కానే కాదనేది 'బిగ్ బాస్' చూస్తున్న చిన్న పుల్లెడుకనే తెలుస్తుంది. పోనీ శేఖర్ భాష కంటే ఈ వారంలో ఆదిత్య ఓం, పృథ్వీలు బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని అనడానికి కూడా లేదు. కానీ శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడానికి ఓటింగ్ కాకుండా బలమైన కారణం ఏమైనా ఉండి ఉంటుంది. హౌస్‌లోకి వెళ్లే ముందు శేఖర్ భాష వివాదంలో ఉన్నాడు. లావణ్య, రాజ్ తరుణ్ ఇష్యూలో ఇతనిపై కేసులున్నాయి. అయితే ఈ కేసుల విషయంలో ఏదైనా ఒత్తిడులు ఉన్నాయా? లేదంటే శేఖర్ భాషకి రీసెంట్ గానే కొడుకు పుట్టాడు. అందుకే తానంతట తాను ఎలిమినేట్ అవుతున్నాడా? లేదంటే అతన్ని ఈ వారం ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్‌కి కానీ పంపిస్తున్నారా? ఇలా చాలా సందేహాలు వెంటాడుతున్నాయి కానీ ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అంటే శేఖర్ భాష కంటే మరొకటి ఉండకపోవచ్చు. మరి శేఖర్ భాష ఎలిమినేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.